హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి దివాళీ సందర్భంగా మన యాప్లో 599 ఉన్నటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ని జస్ట్ 299 రూపీస్కే అందచేస్తున్నాము. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని కవర్ చేస్తూ 5,000కు పైగా ఎంసీక్యూస్తో దీన్ని రూపొందించడం అయితే జరిగింది. ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటారో 299తో వారికి గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయండి. ఈచ్ గ్రాండ్ టెస్ట్లో 80 to 100 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. వీక్లీ అంటే ఎవ్రీ ఫ్రైడే మరియు సండే యొక్క గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది కోర్సులో. సో గైస్, మీరు కూడా సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉండి ఈ సంవత్సరం ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే ఈ టెస్ట్ సిరీస్ మీకు 100% యూజ్ అవుతుందండి. ఏ విధంగా తీసుకోవాలి మరి టెస్ట్ సిరీస్ అంటే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆర్కే ట్యూటోరియల్ యాప్ పేరు డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు యాప్ కనుక దొరకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని వీడియో క్లాసెస్ విన్నా కూడా ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసమే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. మనము ప్యాథాలజీ అనేటువంటి టాపిక్లో చాప్టర్ 3 హిస్టోప్యాథాలజీ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 3 అయితే చూడబోతున్నామండి. సో చివరి టాపిక్గా మనమైతే చెప్పుకోవచ్చు, చివరి క్లాస్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క యూనిట్ పైన. నెక్స్ట్ యూనిట్ అయితే నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేయబోతున్నాము. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ చూద్దామండి. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ హిస్టోకెమికల్ స్టెయిన్స్? హిస్టోకెమికల్ స్టెయిన్ల యొక్క పాత్ర ఏమిటి? టు ఫిక్స్ tissues, to reveal chemical compounds in tissues, to enhance a tissue transparency, to stain for bacteria. Answer option B and D. To reveal chemical components in tissue. వివరాలు చూద్దాం. Histochemical stains are especially designed to reveal the presence of a certain chemical components in tissues such as carbohydrates or proteins. హిస్టోకెమికల్ స్టెయిన్లు టిష్యూలలో కొన్ని రసాయన భాగాలను, అవి కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్లు ఉన్నాయా లేదా గుర్తించడానికి ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయండి. హిస్టోకెమికల్ స్టెయిన్స్ ఇంపార్టెంట్ అండి. ఓకే, టిష్యూల్లో కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్స్ ఉనికిని తెలుసుకోవడానికి ఈ యొక్క టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, which type of section is primarily used for light microscopy? లైట్ మైక్రోస్కోపీ కోసం ప్రాథమికంగా ఉపయోగించే సెక్షన్ ఫ్రోజన్ సెక్షన్, పారాఫిన్ సెక్షన్, రేసన్ సెక్షన్, థిక్ సెక్షన్. ఆప్షన్ బి అండి, పారాఫిన్ సెక్షన్ ఇంపార్టెంట్. చూద్దాం వివరాలు. Paraffin sections are primarily used for light microscopy as they provide thin, well-preserved slices of tissue that are suitable for detailed examination. అంటే పారాఫిన్ సెక్షన్లు ప్రధానంగా లైట్ మైక్రోస్కోపీ కోసము ఉపయోగించబడ్డాయి, ఎందుకంటే ఇవి సాఫీగా బాగా రక్షించబడిన టిష్యూ నెమరు కోసిన కత్తిరింపులను అందిస్తాయి. ఇది పర్యవేక్షణ కోసం అనుకూలంగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ కొలాజన్ టైప్స్ ఇన్ టిష్యూ? విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ కొలాజన్ టైప్ ఇన్ టిష్యూ? అంటే టిష్యూల్లో కొలాజన్ రకాల మధ్య విభజించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో మాన్సన్ ట్రైక్రోమ్. ఓకే, ట్రైక్రోమ్ అనేటువంటి ట్రైక్రోమ్ అనేటువంటి టెస్ట్ అయితే స్టెయిన్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. చూద్దాం. మాసన్ ట్రైక్రోమ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ కొలాజన్ టైప్స్, హైలైటింగ్ టైప్స్ 1, 2 and 3 కొలాజన్ ఇన్ వేరియస్ కలర్స్. ఓకే, మానస్ ట్రైక్రోమ్ స్టెయిన్ కొలాజన్ మరియు రకాల మధ్య విభజించడానికి
ఉపయోగపడుతుంది. వివిధ రంగుల్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 కలాజన్ను ఇది హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వేర్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఎంబీడింగ్ మీడియం? ఎంబీడింగ్ మీడియం యొక్క ప్రాథమిక విధానం ఏంటి? ఎంబీడింగ్ మీడియం యొక్క ప్రాథమిక విధానము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఓకే, టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ టిష్యూ సెక్షన్స్. టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ టిష్యూ సెక్షన్స్. ఇంపార్టెంట్, చూద్దాం. The embedding medium supports tissue section during cutting and allow for thin even sections to be made for microscopic examination. ఎంబీడింగ్ మీడియము కత్తిరించేటప్పుడు టిష్యూ సెక్షన్లకు మద్దతు అందిస్తుంది మరియు మైక్రోస్కోపిక్ పరిశీలన కోసం సన్నని సమాన సెక్షన్లు తయారు చేయడానికి అనుమతి ఇస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ క్రయోస్టాట్ ఇన్ హిస్టోపాథాలజీ? క్రయోస్టాట్ ఇన్ హిస్టోపాథాలజీ ఏంటి, యూజ్ ఏంటి? హిస్టోపాథాలజీలో క్రయోస్టాట్ను ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశము ఆప్షన్ బి అండి, టు కట్ ఫ్రోజన్ టిష్యూ సెక్షన్స్. టు కట్ ఫ్రోజన్ టిష్యూ సెక్షన్స్. A cryostat is used to cut frozen tissue sections for rapid diagnosis, allowing for thin slices that are suitable for immediate examination. క్రయోస్టాట్ను వేగవంతమైన నిర్ధారణ కోసము ఫ్రోజన్ టిష్యూ సెక్షన్లను కత్తిరించడానికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ మందంలో కత్తిరింపులను అనుమతిస్తుంది. ఇవి తక్షణ పరిశీలనకు అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, which stain is the best for demonstrating mucin in a tissue? టిష్యూలో మ్యూసిన్ను చూపించడానికి ఉత్తమమైన స్టెయిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అలిసిన్ బ్లూ. అలిసిన్ బ్లూ. చూద్దాం. సో అలిసిన్ బ్లూ ఈజ్ స్పెసిఫికల్లీ యూజ్డ్ టు స్టెయిన్ మ్యూసిన్ విచ్ అపియర్ బ్లూ అండ్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ మ్యూకస్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఇన్ టిష్యూ. ఏంటండి, మ్యూకస్ ప్రొడ్యూసింగ్ చేసేటువంటి సెల్ను దీంట్లో కనుగొనవచ్చు. అలిసిన్ బ్లూ ప్రత్యేకంగా మ్యూసిన్ను స్టెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది నీల రంగులో కనిపిస్తుంది మరియు టిష్యూలో మ్యూకస్ ఉత్పత్తి చేసే సెల్లను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూజింగ్ కంట్రోల్ స్లైడ్స్ ఇన్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ? ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో కంట్రోల్ స్లైడ్లను ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఏంటి? కంట్రోల్ స్లైడ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఎన్షోర్ స్పెసిఫిసిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ స్టెయినింగ్. టు ఎన్షోర్ స్పెసిఫిసిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ స్టెయినింగ్. ఇంపార్టెంట్ అండి, కంట్రోల్ స్టైల్స్ ఉపయోగించడానికి గల ముఖ్య ఉద్దేశము. చూద్దాం. Control slides are essential in immunohistochemistry to verify the specificity and reliability of the antibody staining, ensuring accurate interpretation of results. అంటే కంట్రోల్ స్లైడ్లు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో యాంటీబాడీల స్టైనింగ్ యొక్క ప్రత్యేకత మరియు నమ్మకాన్ని నిర్ధారించడానికి అవసరము. ఫలితాల సరైన వ్యాఖ్యానాన్ని కూడా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, what type of microscopy is primarily used for examining thin tissue sections? తక్కువ మందం టిష్యూ సెక్షన్లను పరిశీలించడానికి ప్రధానంగా ఏ రకమైన మైక్రోస్కోపీ ఉపయోగిస్తారు? ఆప్షన్స్ అండి, లైట్ మైక్రోస్కోపీ. ఏంటది? లైట్ మైక్రోస్కోపీ. లైట్ మైక్రోస్కోపీ ఈజ్ primarily used for examining thin tissue sections due to its ability to magnify and resolve final details for the tissues. తక్కువ మందం టిష్యూ సెక్షన్లను పరిశీలించడానికి ప్రధానంగా లైట్ మైక్రోస్కోపీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది టిష్యూ యొక్క ముఖ్య వివరాలను పెంచడం మరియు బహిష్కరించడము చేయగలదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది ఫిక్సేటివ్ ఫార్మలిన్? ఫిక్సేటివ్ ఫార్మలిన్ యొక్క ప్రధాన భాగము ఏంటి? ఆప్షన్ సి, ఫార్మాల్డిహైడ్. ఓకే,
ఫార్మాల్డిహైడ్. రాల్చుదాం. Formalin is a 10% sodium of formaldehyde in water and is widely used as a fixative in a histopathology to preserve tissue morphology. Important. ఫార్మలిన్ అనేది నీటిలో ఫార్మాల్డిహైడ్ యొక్క 10% ఉత్పత్తి. ఇది హిస్టోపాథాలజీలో టిష్యూ రూపాన్ని రక్షించడానికి ఫిక్సేటివ్గా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ హిస్టోలాజికల్ స్టెయినింగ్ ఈజ్ యూజ్డ్ టు విజువలైజ్ బ్యాక్టీరియా? అంటే బ్యాక్టీరియాను దృశ్యంగా చూడడానికి ఏ రకమైన హిస్టోలాజికల్ స్టెయినింగ్ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అండి, గ్రామ్ స్టెయిన్. చూద్దాం. గ్రామ్ స్టెయినింగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ద సెల్ వాల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఐడింగ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అంటే గ్రామ్ స్టెయినింగ్ అనేది బ్యాక్టీరియా సెల్ గోడల లక్షణాల ఆధారంగా గ్రామ్ ధనాత్మక అంటే గ్రామ్ నెగిటివ్ మరియు గ్రామ్ యాక్టివ్ బ్యాక్టీరియాలను గుర్తించడానికి, వాటిని వర్గీకరించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ హెమటాక్సిలిన్ ఇన్ హిస్టలాజికల్ స్టెయినింగ్? హిస్టలాజికల్ స్టెయినింగ్లో హెమటాక్సిలిన్ యొక్క ప్రాథమిక విధానం ఏంటి? ఆప్షన్ బి అండి, స్టెయినింగ్ డిఎన్ఏ అండ్ న్యూసిలి. ఓకే, చూద్దాం. Hematoxylin is primarily used to stain annusely and DNA, appearing blue or purple, which helped in identifying cell structure. Okay, yeah. Hematoxylin ప్రధానంగా న్యూక్లీ అండ్ డిఎన్ఏ స్టైన్ అండి. ఓకే, న్యూక్లీ మరియు డిఎన్ఏ స్టైన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది నీలం లేదా మురికి రంగులో కనిపిస్తుంది, అంటే పర్పుల్. ఇది సెల్ నిర్మాణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ ఫిక్సేటివ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టిష్యూ శాంపిల్స్ దట్ రిక్వైర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్? దీర్ఘకాలిక నిల్వ అవసరమున్న టిష్యూ నమూనాలకు ఉపయోగించే ఫిక్సేటివ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, 10% ఫార్మలిన్. 10% ఫార్మలిన్. చూద్దాం వివరాలు. 10% formalin is commonly used as a fixative for long-term storage for tissue samples, as it preserves morphology and structure effectively. చూద్దాం. 10% ఫార్మలిన్ టిష్యూ నమూనాలను దీర్ఘకాలిక నిల్వ కోసం ఫిక్సేటివ్గా సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది రూపాన్ని మరియు నిర్మాణాన్ని సమర్థవంతంగా రక్షిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, which method is used to determine the presence of glycogen in tissues? Glycogen అంటే టిష్యూలలో గ్లైకోజన్ ఉనికి తెలుసుకోవడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పీరియాడిక్ యాసిడ్ చిఫ్. ఓకే, పీరియాడిక్ యాసిడ్ చిఫ్. చూద్దాం. The PAS stain is especially designed to detect glycogen and carbohydrates in tissues, resulting in a మెజెంటా కలర్. ఏ కలర్ అండి? మెజెంటా కలర్లో కనిపిస్తుంది. పాస్టైన్ టిష్యూలలో గ్లైకోజన్ మరియు కార్బోహైడ్రేట్లను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది మెజెంటా రంగును కలిగిస్తుంది. ఏం రంగు అండి? మెజెంటా. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ జెలైన్ ఇన్ టిష్యూ ప్రాసెసింగ్? టిష్యూ ప్రాసెసింగ్లో జెలైన్ ఉపయోగించే ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తామండి జెలైన్? To stain tissues, to dehydrate tissue, to clear tissue, to fix tissue. Options అండి, to clear tissues. చూద్దాం. Xylene is used in tissue processing to clear the tissue after dehydration, allowing it to be infiltrated by embedding medium like a paraffin. డిహైడ్రేషన్ తర్వాత టిష్యూను క్లియర్ చేయడానికి జైలిన్ ఉపయోగిస్తారు. ఇది పారాఫిన్ వంటి ఎంబీడెడ్ మీడియం ద్వారా నింపడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్పెషల్ స్టెయిన్? క్రింద ఇచ్చిన వాటిలో ఏది ప్రత్యేక స్టెయిన్ కాదు? నాట్ ఏ స్పెషల్ స్టెయిన్. ఆన్సర్ ఆప్షన్ సి, హెమటాక్సిలిన్ అనేది ప్రత్యేకమైన స్టెయిన్ కాదండి.
ఓకేనా. గ్రామ్ స్టెయిన్, ఆల్కలిన్ బ్లూ, నెక్స్ట్ వ్రైట్స్ స్ట్రెయిన్, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన స్ట్రెయిన్స్. కానీ హెమటాక్సిలిన్ అనేది ప్రత్యేకమైన స్ట్రెయిన్ కాదు. ఓకే. హెమటాక్సిలిన్ ఈజ్ ఏ జనరల్ స్ట్రెయిన్ యూజ్డ్ టు న్యూక్లియై and not classified as a special strain, whereas the others are specific for identifying particular structures. Important. హెమటాక్సిలిన్ మొత్తం టిష్యూలలో న్యూక్లియన్లను స్టెయిన్ చేయడానికి ఉపయోగించే సాధారణ స్టెయిన్. ఇది ప్రత్యేక స్టెయిన్గా వర్గీకరించబడదు. మరింత ఇతర స్టెయిన్లను ప్రత్యేక నిర్మాణాలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఉంటాయి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ కవర్ స్లిప్ ఇన్ మైక్రోస్కోపీ? కవర్ స్లిప్, మైక్రోస్కోపీలో కవర్ స్లిప్ ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటి? కవర్ స్లిప్. ఆప్షన్ సి, టు ప్రివెంట్ డ్రాయింగ్ ఆఫ్ ది స్పెసిమెన్. టు ప్రివెంట్ డ్రాయింగ్ ఆఫ్ ది స్పెసిమెన్. చూద్దాం. ఏ కవర్ స్లిప్ ఈజ్ యూజ్డ్ ఇన్ మైక్రోస్కోపీ టు ప్రొటెక్ట్ ద స్పెసిమెన్ ఫ్రమ్ dying out and to provide a flat surface for better imaging. మైక్రోస్కోపీలో కవర్ స్లిప్ నమూనా ఎండిపోయే బాధ్యత నుంచి రక్షించడానికి మరియు మెరుగైన చిత్రీకరణ కోసము సమానమైన ఉపరితలాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ స్టెయిన్ ఈజ్ స్పెసిఫికల్లీ యూజ్డ్ ఫర్ స్టెయినింగ్ లిపిడ్స్? లిపిడ్లను స్టెయిన్ చేయడానికి ప్రత్యేకంగా ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? సుడాన్ 2, జేమ్సా స్టెయిన్, పాస్ స్టెయిన్, హెమటాక్సిలిన్. ఆప్షన్ ఏ అండి. ఓకే. సుడాన్ 3. చూద్దాం. సుడాన్ 3 ఈజ్ ఎ లిపిడ్ సోలబుల్ dye used to stain lipids in tissue, allowing for the visualization of fat deposits. ఏంటండి? ఫ్యాట్ డిపాజిట్ను చూడడానికైతే ఈ యొక్క సుడాన్ 3 అనేటువంటి స్టెయిన్ ఉపయోగిస్తారు. ఓకే. ఇది లిపిడ్ సోలబుల్ రంగ్ అండి, స్టెయిన్. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ మైక్రోస్కోపీ ఈజ్ యూజ్డ్ టు విజువలైజ్ ఫ్లోరోసెంట్లీ లేబుల్డ్ స్పెసిమెన్? అంటే ఫ్లోరోసెంట్గా లేబుల్ చేసిన నమూనాలను చూడడానికి ఉపయోగించే మైక్రోస్కోపీ ఏది? ఆప్షన్ బి అండి, ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపీ. ఇంపార్టెంట్. Fluorescence microscopy is used to visualize specimen labeled with fluorescent dyes, allowing for specific detection of cellular components. ఫ్లోరోసెంట్ మైక్రోస్కోపీ ఫ్లోరోసెంట్ రంగులతో లేబుల్ చేసిన నమూనాలను చూడడానికి ఉపయోగించబడుతుంది. ఇది సెల్యులర్ భాగాలను ప్రత్యేకంగా గుర్తించడానికి అనుమతి ఇస్తుంది. నెక్స్ట్ వన్. విచ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ డయాగ్నోసిస్ డ్యూరింగ్ సర్జరీ? విచ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ డయాగ్నోసిస్ డ్యూరింగ్ సర్జరీ? అంటే శస్త్రచికిత్స సమయంలో వేగవంతమైన నిర్ధారణ కోసం ఏ పద్ధతి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రోజన్ సెక్షనింగ్. ఓకే. ఫ్రోజన్ సెక్షనింగ్. చూద్దాం. ఫ్రోజన్ సెక్షనింగ్ ఈజ్ ఏ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యూజ్డ్ డ్యూరింగ్ సర్జరీ టు obtain immediate results regarding the nature of the tissue being examined. అంటే ఫ్రోజన్ సెక్షనింగ్ అనేది శస్త్రచికిత్స సమయంలో వేగవంతమైన నిర్ధారణ పద్ధతి. ఇది పరిశీలనలో ఉన్న టిష్యూ యొక్క స్వరూపం గురించి తక్షణ ఫలితాలను పొందడానికి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎంబీడింగ్ మీడియం ఫర్ టిష్యూ స్పెసిమెన్స్? టిష్యూ నమూనాల కోసం అత్యంత సాధారణంగా ఉపయోగించే ఎంబీడింగ్ ఏది? ఆప్షన్ ఏ అండి, పారాఫిన్ వాక్స్. Paraffin wax is the most commonly used embedding medium because it provides excellent support for tissue sections and it is easy to work with during microtomy. పారాఫిన్ వెక్స్ అత్యంత సాధారణంగా ఉపయోగించే ఎంబీడెడ్ మీడియం. ఇది టిష్యూ సెక్షన్లకు అద్భుతమైన మద్దతు అందిస్తుంది మరియు మైక్రోటమీ సమయంలో పనిచేయడము సులభము. ఇంపార్టెంట్. నెక్స్ట్. విచ్ ఫిక్సేటివ్ ఇస్ కామన్లీ యూజ్డ్ ఫర్ ప్రిజర్వింగ్ సైటలాజికల్ స్పెసిమెన్స్? సైటలాజికల్ నమూనాలను రక్షించడానికి సాధారణంగా ఏ ఫిక్సియేటివ్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి,
ethanol. Okay, ethanol. Ethanol is commonly used as a fixative for cytological specimens because it preserves cellular morphology while allowing for rapid processing. సైటలాజికల్ నమూనాల కోసము ఎథనాల్ సాధారణంగా ఫిక్సేటివ్గా ఉపయోగించబడుతుంది. ఇది సెల్యులర్ రూపాన్ని అందిస్తుంది మరియు వేగంగా ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ టిష్యూ ప్రాసెసర్ ఇన్ హిస్టోపాథాలజీ? ఏంటండి టిష్యూ ప్రాసెసర్? ఆన్సర్, హిస్టోపాథాలజీలో టిష్యూ ప్రాసెసర్ను ఉపయోగించే ఉద్దేశం ఏంటి? ఆప్షన్ సి అండి, టు డిహైడ్రేట్ అండ్ ఇన్ఫిల్ట్రేట్ టిష్యూస్. చూద్దాం. ఏ టిష్యూ ప్రాసెసర్ ఈజ్ యూజ్డ్ టు డిహైడ్రేట్ tissue samples and infiltrate them with the embedding media, preparing them for sectioning. Next one, టిష్యూ ప్రాసెసర్ను టిష్యూ నమూనాలను డీహైడ్రేట్ చేయడానికి మరియు ఎంబీడింగ్ మీడియాతో నింపడానికి ఉపయోగిస్తారు. ఇది సెక్షనింగ్ కోసం సిద్ధం చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హిస్టలాజికల్ స్లైడ్స్? హిస్టలాజికల్ స్లైడ్లను తయారు చేయడంలో క్రింద ఇచ్చిన వాటిలో ఏది సాధారణమైన దశ? ఆన్సర్ ఆప్షన్ అండి, ఫిక్సేషన్. చూద్దాం. ఫిక్సేషన్ ఈజ్ ఏ కామన్ స్టెప్ ఇన్ మేకింగ్ హిస్టలాజికల్ స్లైడ్స్ యాజ్ ఇట్ ప్రిజర్వ్ ద టిష్యూ స్ట్రక్చర్ అండ్ ప్రివెంట్స్ డిగ్రేడేషన్. ఫిక్సేషన్ అనేది హిస్టలాజికల్ స్లైడ్లను తయారీలో సాధారణమైన దశ, ఎందుకంటే ఇది టిష్యూ నిర్మాణాన్ని రక్షిస్తుంది మరియు డీగ్రేషన్ను నివారిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ స్టెయినింగ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఐడెంటిఫైయింగ్ మైక్రోబ్యాక్టీరియా? మైక్రోబ్యాక్టీరియాను గుర్తించడానికి ఉత్తమమైన స్టెయిన్ ఏది? ఆప్షన్ బి అండి, జైల్-నెల్సన్ స్టెయిన్. చూద్దాం. The Jayl-Nelson stain is the specifically used to identify microbacteria, including Mycobacterium tuberculosis, due to its unique cell wall properties. మైక్రోబ్యాక్టీరియా, ముఖ్యంగా మైకోబాక్టీరియం ట్యూబెరోక్లోసిస్ను గుర్తించడానికి జైల్-నెల్సన్ స్టెయిన్ ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. ఇది దాని ప్రత్యేక సెల్ గోడ లక్షణాల కారణంగా. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ అన్ ఎంబీడింగ్ మీడియం ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో ఎంబీడింగ్ మీడియం ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, టు ప్రొవైడ్ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ టు టిష్యూ సెక్షన్స్. టు ప్రొవైడ్ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ టు టిష్యూ సెక్షన్స్. చూద్దాం వివరాలు. చివరి క్వశ్చన్, the embedding medium such as a paraffin provides the necessary structure and support to tissue sections for proper cutting and staining. Important question అండి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మరి హిస్టోపాథాలజీలో చివరి క్లాస్ అండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మన యాప్లో ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. అతి త్వరలోనే అమౌంట్ అయితే మళ్ళీ 499 కాబోతుంది. ఓకేనా? సో అందరూ కూడా గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.